తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి 6 డిఏలు పెండింగ్ ఉన్న విషయం తెలిసిందే. సో, ఒకవేళ 6 డిఏలు పెండింగ్ కాకుండా రిలీజ్ అయి ఉంటే అసలు ఎంత జీతం ఇంపాక్ట్ అయ్యేదో తెలుసా? అసలు ఒక పీఆర్సీకి రిలవెంట్ ఆ ఫిట్మెంట్‌కి దాదాపు ఎంత జీతం వస్తుందో దాదాపు అంత జీతం వచ్చే ఛాన్స్ ఉండే మనకు 6 డిఏలు రాకపోవడం వల్ల. సో, దానిపైన డీటెయిలింగ్ నోట్స్ చూద్దాం. డిఏ అంటే ఏంటి? మనకు తెలిసిన విషయమే. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే భత్యాన్ని డిఎన్ఎస్ అలవెన్స్ అంటాం. బేసిక్ పే పర్సెంటేజ్ రూపంలో ఉంటుందని మనకు తెలిసిన విషయమే. సో, ప్రస్తుతం అమల్లో ఉన్న డిఏ 33.67. సో, ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? ఫస్ట్ డిఏ జనవరి 2024 ఒకవేళ ఇచ్చుంటే 37.31 అయ్యేది. సెకండ్ డిఏ జూలై 2024 రోజు ఇచ్చుంటే 40.95% అయ్యేది. థర్డ్ డిఏ జనవరి 2025 రావాల్సి ఉంది. సో, అది 44.59 అయ్యేది. ఫోర్త్ డిఏ జూలై 25 48.23% అయ్యేది. ఫిఫ్త్ డిఏ జనవరి 26కి ఇచ్చుంటే 51.87% అయ్యేది. సిక్స్త్ డిఏ జూలై 2026కి ఇచ్చుంటే 55.51% అయ్యేది. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ప్రస్తుత డిఏ 33.67. సో, చివరి రావాల్సిన డిఏ కలుపుకుంటే 55.51% అనమాట. తేడా ఎంత? 21.84%. సో, ఇప్పుడు జూలై దాటిపోయి ఆగస్ట్ వచ్చేసింది. అంటే 1 మంత్ కూడా అయిపోయింది. సో, ఇంకా మనకు ఒక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఇప్పుడు వచ్చే ఆగస్ట్ వదిలేస్తే మళ్ళా 7th డిఏ కూడా వచ్చేస్తుంది. అంటే అప్పుడు మీకు చూసుకుంటే దాదాపు 21% ఇప్పుడున్న 21% కలుపుకుంటే 25% వరకు జీతం పెరగాల్సిన ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, చిన్న బేసిక్ నుంచి ఒకసారి చూసుకుంటే 30,000 బేసిక్ ఉన్న వాళ్ళకు నెలకి 6,000, 6,500 డిఫరెన్స్ అంటే సంవత్సరానికి 78,000 వరకు డిఫరెన్స్ అనమాట. 40,000 బేసిక్ ఉన్న వాళ్ళకి 8736 అంటే దాదాపు సంవత్సరానికి ₹1,00,000 వరకు లాస్ అవుతుంది అనమాట. 50,000 బేసిక్ ఉన్న వాళ్ళకి నెలకు 10,000, సంవత్సరానికి 1,30,000. 60,000 బేసిక్ ఉంటే 13,000 నెలకి, సంవత్సరానికి ₹157,248. 70,000 బేసిక్ ఉన్న వాళ్ళకి నెలకి 15,000 చేంజ్ లాస్ అవుతుంది. దాదాపు 1,85,000 వరకు లాస్ అవుతుందన్నమాట సంవత్సరానికి. అంటే చాలా ఎంప్లాయీస్ లాస్ అవుతున్నారనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది దాదాపు కొన్నిసార్లు పీఆర్సీతో వచ్చే ఫిట్మెంట్‌తో సమానం. సో, అట్‌లీస్ట్ ఆ పీఆర్సీ ఒకవేళ రాకపోయినా పర్లేదు ప్రస్తుతానికి. ఆ 6కున్న 6 డీఎలు ఇచ్చేసినా ప్రస్తుతానికి ఎంప్లాయీస్ సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇవన్నీ ఉద్యోగ సంఘాలు గాని, మరియు గవర్నమెంట్ గాని దీనిపైన కృషి చేసి రావాల్సిన డిఏ రిలీజ్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో, ఇదండి ఈ రోజుకి సంబంధించిన ఒక ముఖ్య వీడియో. ఇది మీ ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. మీరు కూడా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.